హలో హాయ్ అండి నమస్తే అందరు ఏం చేస్తున్నారు ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మన పనులన్నీ కంప్లీట్ అవ్వాలన్నా టైంకి అనుకున్న పనులు సక్సెస్ అవ్వాలి అన్నా ప్రొడక్టివ్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్లో వీడియోస్ రావట్లేదని చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి ఏంటండి వ్యూస్ రాకపోతే ఇంక ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పండి మరి మీరు చూడాలి లైక్ చేయాలి షేర్ చేయండి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా అంటే లేని వాళ్ళకి హెల్ప్ చేస్తేనే కదా మన యొక్క ఉన్నతమైన మనస్తత్వం ఏంటో తెలుస్తుంది సో లేని వాళ్ళని కాదు సో వ్యూస్ అనేది తగ్గిపోవడంతో ఎవరికైనా ఇంట్రెస్ట్ అనేది రాదు కదా అన్నట్లుగా అనమాట ఇందుకీ మీరందరూ బాగున్నారా నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి హెల్తీ లైఫ్ స్టైల్ అని చెప్పని గిన్నెలు ఇల్లులు చూపిస్తున్నారు ఏంటి అనుకోకండి సో మన లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా మన లైఫ్ అనేది చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి ఇది నేను నమ్ముతాను గట్టిగా అయితే సో నాకైతే గనక ఈ వీడియో ఏంటి అంటే గనక సండే రోజున కూడా మనకి ఒక ఆర్డర్ అనేది పెద్ద ఆర్డర్ అనేది వచ్చిందనమాట దానికోసం నేను ముందు నుంచి ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అండ్ ఎలా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఒక్కసారి ఈ వీడియో చూసేసేయండి సో సండే మార్నింగ్కి నేను సాటర్డే ఈవినింగ్ నైటే అనమాట మన యొక్క ట్రెడిషనల్ ఫుడ్స్ ఆర్డర్స్ అన్ని అయిపోయినాక కొరియర్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినాక మా పాప కాలేజ్ నుంచి వచ్చాక నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాక శుభ్రంగా ఇల్లులు చిమ్ముకొని తుడుచుకొని బయట మొత్తం శుభ్రంగా కడుక్కొని ముగ్గులు పెట్టుకొని ఆ గిన్నెలన్నీ తోమేసుకొని ఆ శుభ్రంగా ఆరపెట్టేసుకొని కాస్త ఇల్లు మొత్తం కూడా ధూపం వేసేసుకొని అలా హ్యాపీగా ఉన్నానండి సో ఇలా మొత్తం మనం రేపు మార్నింగ్ కావాల్సిన వర్క్ 70% ఇది అయిపోతుందండి ఎందుకంటే క్లీనింగ్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ కదండి అంటే రేపు మార్నింగ్ చేసుకుందామని టైర్డ్ అయిపోయాం కదా అని పడుకుంటే రేపు మార్నింగ్ నాకు నైటే నిద్ర పట్టదనమాట ఎలా అంటే అమ్మో మార్నింగ్ ఎప్పుడు చేస్తానో అమ్మో మార్నింగ్ ఎలా ఉంటుందో అని ఆలోచనే వస్తుంది అలా కాకుండా కొంచెం కష్టపడి ఒక గంట ఓపిక తెచ్చుకొని కనుక ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని తలస్నానం చేసి పడుకుంటే అమ్మయ్య ఇంకా రేపు మార్నింగ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది అనమాట ఇక్కడ నేనైతే కనుక రోజు ఇల్లు తుడిచేటప్పుడు ఖచ్చితంగా కళ్ళు ఉప్పు వేసుకొని తుడుచుకుంటానండి ఎందుకంటే మన మీద పడి ఏడ్చే వాళ్ళు చాలా మందే ఉంటారు అని నాకు ఈ మధ్య తెలిసిందనమాట సో అందుకని ఇక ఆ తర్వాత ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా లైసాల్ వేసుకొని కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని తుడుచుకున్నాక నేను వంట చేసిన చోట కొంచెం సర్ఫేస్ శుభ్రంగా ముందు నానబెట్టేసుకుంటాను ఆ తర్వాత శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకుంటానండి ఇక దేవుడి ముందు కూడా పసుపు కుంకుమ వేసుకొని ముగ్గు పెట్టేసుకుంటారనమాట ఇంకా రేపు మార్నింగ్ లేచాను అంటే ఇంకా శుభ్రంగా పూజ చేసుకోవడమే ఇంకా స్నానం చేయడం పూజ చేసుకోవడమే అనమాట ఇది కూడా చూసారా ఎంత బాగుందో కదా ఇలా ఇంత నీట్గా ఉండాలి అంటే కొంచెం కష్టపడాలి కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేశాం కదా అని పడుకుంటే కుదరదండి అస్సలు కుదరదు ఇక ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక ఇంకా దేవుడు సామాన్ తోవడానికి చేతుల్లో అస్సలు బలం లేదు ఇక రేపు మార్నింగ్ స్నానం చేశాక పూజ చేసే ముందు తోముకుందాంలే అన్నట్లుగా పక్కన పెట్టేశాను ఆ తర్వాత గారెలకి పూర్ణాలకి అండ్ ఇంకోటి ఏంటది పాల తాలికలకి బియ్యం కూడా నానబెట్టేశానండి ఆ వీడియో ఇక్కడ మిస్ అయింది సో ఈ మూడు కూడా చక్కగా నానబెట్టేసుకున్నాక పక్కన పెట్టేసేసాను ఇక శుభ్రంగా ఇంటి మొత్తం కూడా ధూపం వేసేసుకున్నానండి ఇక్కడ ఇల్లు మొత్తం క్లీన్ చేయడంతో పాటు నైట్ కనుక మీరు ధూపం వేసుకొని పడుకుంటే మార్నింగ్ నుంచి ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం పోతాయండి చాలా చాలా ప్రయోజనం ఉంటుంది ఇక్కడ నేను సాంబ్రాణి వేసే ఓపిక లేక జస్ట్ ధూప్ స్టిక్స్ వెలిగించేస్తున్నాను ఎందుకంటే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను పూజ చేసుకుంటాను కదా అప్పుడు సాంబ్రాణి వేస్తాను కదా అన్నట్లుగా అనమాట సో 2 ధూప్ స్టిక్స్ తీసుకొని హ్యాపీగా ఇల్లు మొత్తం కూడా ధూపం చేయించేసుకొని ఇక ఫ్రెష్ అయిపోయి ఇక తినడం అండి లేకపోతే శుభ్రంగా ఒక గ్లాస్ పాలు తాగి పడుకోవడం అనమాట ఇంకా ఓపిక అనేది కొంచెం అంటే కొంచెం కూడా ఉండదు ఇక నాకు ఇక ఎప్పుడెప్పుడు స్నానం చేద్దామా ఎప్పుడెప్పుడు పడుకుందామా అన్నట్లుగా అనిపిస్తుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలు రెస్ట్ ఉండదు కదా అన్నట్లుగా ఇక్కడ చాలా మంది నన్ను మీరు చేసే ఐటమ్స్ని పెట్టండి అక్క మీరు ఎలా రెసిపీస్ ట్రై చేస్తున్నారో ఎలా రెసిపీస్ మీరు పోస్ట్ చేస్తున్నారో ప్లీజ్ మాకు పెట్టండి అక్క మేము ట్రై చేస్తాము దూరంగా ఉన్న వాళ్ళకి కుదరదు కదా లైక్ ఎలాంటివి అంటే జొన్న పిట్టు పాల తాలికలు ఇలాంటివి అనమాట పూర్ణాలు ఇలాంటివి అనమాట సో అవన్నీ తప్పకుండా నేను పోస్ట్ చేస్తానండి కొంచెం నాకు టైం ఇవ్వండి ఎందుకంటే నేను చేసేటప్పుడు వీడియో ఎవరు తీయడానికి ఉండరు కదా అన్నట్లుగా అనమాట ఇంకా కస్టమర్స్ యొక్క విష్ని కంప్లీట్ చేయాలన్న దాంతో నేను ఉంటాను ఇక ఆ తర్వాత ఒక ఎర్లీ మార్నింగ్ లేచేసినాక నా అవతారం చూసారా ఎంత భయంకరంగా ఉందో భయపడకండి ఇంకా మొహం అంతా వాచిపోద్ది అనమాట ఫుల్గా నిద్రపోతాను కదా ఇక లేవగానే మా పాప ఒక పెద్ద
పెద్ద చెంబుడు గోరువెచ్చటి నీళ్ళు ఇచ్చింది. అవి తాగేసేసి ఇక ఫ్రెష్ అయిపోయి కాస్త బయటకు వచ్చి ఇంకా చూసారా వంటగది ఎంత బాగుందో. ఇక ఆ తర్వాత మా పాపకి ముందైతే దోశ వేసేస్తున్నాను. నేను కొంచెం కాఫీ తాగుదామని మా పాప పొయ్యి మీద పెట్టమంది పాలు పొయ్యి మీద పెడతాను, కానీ కాఫీ మాత్రం నేను కలుపుకోనండి. ఎందుకో మీకు ఎంతో తెలిసిన విషయమే. ఆ యొక్క పని నేను చేసుకోలేను. నా కాఫీ నాకు నచ్చదనమాట. ఎవరన్నా కలిపిస్తే ప్రశాంతంగా కూర్చొని ఇంకెంత వర్క్ అయినా చేస్తానండి. ఒక కాఫీ ఇస్తే చాలండి, ఇంటి పని మొత్తం చేసేస్తాను. అలా ఉంది నా పరిస్థితి. వన్ ఆఫ్ ద మోస్ట్ వర్స్ట్ బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఇక తర్వాత మా పాపకి చక్కగా దోశలు వేసేసుకొని నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి ఇంకా దీపం పెట్టేసేసుకున్నారనమాట. ఇంకా చూసారా చక్కగా ఇంటి మందారాలతో మా అమ్మగారు పంపించారు. మందార పూలతో చక్కగా పువ్వులతో దీపం పెట్టేసుకుంటే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంటుందనండి. ఆ వైబే వేరండి. మీరు ఎన్నన్నా చెప్పండి, ఇంట్లో కనుక దీపం వెలుగుతూ మనం కనుక ధూపం వేసేసుకొని పనులు స్టార్ట్ చేసామంటే సక్సెస్ మన వెంటే ఉంటుంది. చూసారా ఫేస్ ఎంత షైన్ అయిపోతుందో. ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. నో మేకప్ అండి. ఇక్కడ మేకప్ అనుకునేది అసలు ఏమీ లేదు. నేను అసలు ఏమీ వాడను కూడా. జస్ట్ ఒక లిప్స్టిక్ మాత్రం ఎప్పుడన్నా అకేషన్ ఉంటే వేసుకుంటాను. ఇదిగోండి ఇక అలా వేసేసుకొని మా పాపని కాలేజ్ నుంచి డ్రాప్ చేసి వచ్చేసేసి ఇక మా అమ్మగారు టిఫిన్ వేస్తే శుభ్రంగా టిఫిన్ తినేస్తున్నానండి. ఆ రోజు ఇంకా చట్నీ చేయడాలు ఇవన్నీ ఏమి ఉండవు. ఇంకా ఫటాఫట్ పనులన్నీ అయిపోవాలి, ఫాస్ట్గా వర్క్స్ కంప్లీట్ అవ్వాలి. సో ఇంకా మేము 8:30 కల్లా మా పనులు కంప్లీట్ చేసేసుకొని ఇక స్టార్ట్ చేశానండి. ఇదిగోండి పాల తాలికలకి కొంచెం సగ్గుబియ్యం నానబెట్టాను, ముద్దపప్పుకి సాంబార్కి కందిపప్పు, పూర్ణాలకి పచ్చిశనగపప్పు అండ్ పులిహోరకి రైస్ నానబెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే కనుక. ఇక ఆ తర్వాత అన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఆగి అన్నీ కూడా చక్కగా పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత రైస్ కూడా నేను బయట పొయ్యి మీద పెట్టాను. ఈసారి బియ్యం అనేది కొంచెం మెత్తబడిపోతున్నాయి అనమాట రైస్ కుక్కర్లో పెడితే. అలా కాకుండా బయట పెట్టాను, ఎందుకంటే మనకి ఈజీగా వార్చుకోవచ్చు అన్నట్లుగా అనమాట. ఈలోపు గ్రైండర్ దగ్గరికి వెళ్ళిపోయి పూర్ణాల పిండి, గారెపిండి, వస్తు కూరగాయలు, మొత్తం పాల ప్యాకెట్లు ఇవన్నీ తెచ్చేసుకున్నాను. ఇక వస్తు ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కూడా తెచ్చేసుకుంటారండి. ఒక్క పని మీద వెళ్తే ఎన్ని పనులు చేసుకొని వస్తామో కదండి మనమైతే కనుక. నిజంగా లేడీస్ అనేవాళ్ళు ఆల్రౌండర్స్ అండి. నిజంగా నాకు నేనే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఏంటి ఇంత పనులు ఇన్ని హ్యాండిల్ ఎలా చేస్తున్నాను, నాకు నేనే చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఇక ఆ తర్వాత కూరగాయలు అన్నీ కోసేసుకొని హ్యాపీగా కూర్చొని మా అమ్మగారికి అన్ని అందిస్తూ ఉంటే అన్ని వైనంగా పెట్టుకుంటున్నాను. ఏదైంది ఏది అవ్వలేదు అన్నట్లుగా అనమాట. ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్గా ఉంది. ఆ తర్వాత ఒక్కొక్కటి అన్ని వండేసుకొని ముందుకైతే సాంబార్ చేసేస్తున్నానండి. మన ఇల్లు హరివిల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ నుంచి ప్రిపేర్ చేసిన సాంబార్ పౌడర్తో సాంబార్ చేస్తే ఇచ్చిన కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసా? అద్భుతం అంటే అద్భుతం అండి. ఇంకా ఉన్నాయా అని అందరూ కూడా అడిగి మరి వేసుకున్నారంట. వాళ్ళ ఫాదర్కి అయితే బాగా నచ్చిందంట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత దొండకాయ రోటి పచ్చడి కూడా అడిగారండి. అంటే మర్చిపోయాను మీ అందరికి చెప్పడం, వాళ్ళు ఏమేమి అడిగారు చెప్పలేదు కదా. పూర్ణాలు, గారెలు, పులిహోర అండ్ పాల తాలికలు, దొండకాయ రోటి పచ్చడి, సాంబారు అడిగారండి. సో వాళ్ళు పప్పు పెట్టేసుకుంటాము, రైస్ పెట్టేసుకుంటాము పార్వతి గారు, మీరు ఇవి చేసి పెట్టండి మాకు అన్నారు. సో ఇంకా అది మార్నింగ్ కన్ఫర్మ్ చేశారు సాంబార్ కూడా. ఇంకా అలా కొంచెంగా నాకు వీలైనంత వరకు నేను చేసుకున్నాను. ఆ తర్వాత ఇన్స్టెంట్ పులిహోర ప్రీమిక్స్డ్ పేస్ట్తో మనం పులిహోర చేసామండి. దానికి కూడా ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు ఇక మన యొక్క ప్రీమిక్స్ పేస్ట్కి. ఆ తర్వాత పాల తాలికలు బయట అవుతా ఉన్నాయి. ఇక్కడ ఒక పక్కన పోపు పెట్టేసుకుంటున్నా ఉన్నాను, ఒక పక్కన పూర్ణాల పిండి అవుతా ఉంది, అండ్ ఆ పక్కన పాల తాలికలకి పాలు ఇంకా కాగుతూనే ఉన్నాయండి. ఇక్కడ మా పాల తాలికలు ఎందుకంత టేస్ట్గా ఉంటాయంటే పిండిని పాలతోనే కలుపుతాము, పాలతోనే ఉడకపెడతాము, చివర్లో కూడా పాలు పోస్తామండి. అందుకే అంత కమ్మదనం, అంత టేస్ట్ ఉంటుంది. ఎక్కడైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తామో అక్కడ టేస్ట్ అనేది మామూలుగా ఉండదు. కస్టమర్ అనేది ఒక్కసారితో పోకూడదండి. మళ్ళీ రిపీటెడ్గా ఆర్డర్స్ అనేది రావాలి అంటే కనుక మీరు ₹1 పెంచినా సరే ఆ క్వాలిటీని మెయింటైన్ చేశారు అంటే చాలండి. ఇక ఆ తర్వాత ఇక వంట లోపల పని అయిపోయింది అన్నప్పుడే ఇంకా మనం ఆగమండి. ఒక పక్కన అవి అవుతూ ఉంటాయి, ఒక పక్కన గ్యాస్ క్లీన్ చేసేసుకోవడం, శుభ్రంగా గిన్నెలన్నీ బయట పెట్టేసుకోవడం. ఇక ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చి పూర్ణాలు, గారెలు చేస్తున్నాను. ఇక్కడ మా అమ్మగారు కష్టపడి వీడియో తీస్తున్నారు. అలా వీడియోస్ అవుతా ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ నేనేం చేశానంటే ప్యాకింగ్లు చేసుకుందాం అన్ని వైనంగా పెట్టుకున్నాను. అప్పటికే టైం 12:20, 12:30 అయింది. ఈలోపు మా వీడియోస్ హడావిడి, కాసేపు నేను మా అమ్మగారు నవ్వుకున్నాము వీడియోస్ తీసేటప్పుడు. ఆ షార్ట్ కూడా నేను యాడ్ చేశాను.
తప్పకుండా మీలో ఎవరైనా నాకు చూడకపోతే చూడండి. ఇక్కడ నేను 1.5 కేజీ అడిగితే 2 కేజీలు ఇవ్వడం, అలా నేను ఎక్కువ ఇచ్చేసానండి. ఎందుకంటే అమ్మో సరిపోవో, వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని 1.5 కేజీ అయితే ఏమైంది, ఇంకో 1/2 కేజీ ఉంటే సాయంత్రం తింటారు కదా అన్నట్లుగా అనమాట. ఆ రోజు ఒక గృహప్రవేశం ఆర్డర్ ఒప్పుకుంటే మార్నింగ్ ఏంటోనండి ఇంకొక 3 కస్టమర్స్ నాకు కాల్ చేశారు. ఒకళ్ళు కొరటిపాడు నుంచి, ఒకళ్ళు ఎటగ్రహారం నుంచి, ఒకళ్ళేమో అదే చుట్టుగుంట నుంచి కాల్ చేశారు. మాకు పాల తాలికలు సపరేట్ కావాలి అన్నారు. అదేంటో ఇవాళ నేను చేస్తున్నాను కదా ఎటు అని చెప్పాను. వాళ్ళందరికి కూడా నేను ఒక 5 కేజెస్ ఆఫ్ పాల తాలికలు చేస్తానమాట. సో ఆ రోజు ఇక బిజీగా అంటే నిన్నేనండి, ఆ రోజు నిన్నే సండే అనమాట. ఇలా నా సండే యొక్క రొటీన్ అనేది గడిచిందనమాట. 3 o'clock వరకు, అప్ టు 3 వరకు అస్సలకి 2 కాళ్ళు ఒక చోట పెట్టలేదండి. నమ్మకపోండి, లిటరల్లీ తినని కూడా తినలేదనమాట. అంత కష్టంగా అనిపించింది, కానీ చాలా చాలా బాగుంది, చాలా ఇష్టంగా ఉంది. నిజంగా మనం పనిచేసేటప్పుడు అసలు ఏ విషయాలు గుర్తురావండి. ఇక వర్క్ అనమాట. ఇంకా వర్క్ ఒక మెషిన్ లాగా తయారైపోయాను నేను. ఇక ఏది పట్టడం లేదు. అండ్ ఇక్కడ ఆ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నప్పుడు, నెయ్యి వేస్తున్నప్పుడు మా అమ్మ అంటుంది, మొత్తం డ్రై ఫ్రూట్స్ పాల తాలికలా, ఇవి ఉట్టి పాల తాలికల కన్నా డ్రై ఫ్రూట్సే ఎక్కువ వేస్తున్నావు అది ఇది అంటున్నారు. లేదులేమ్మా, మన కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ అవ్వాలి, వాళ్ళు ప్రతి బయటని ఎంజాయ్ చేయాలి అంటే ఈ మాత్రం ఉండాలి అని చెప్పని అసలు ఎవరెవరు ఎంతెంత ఆర్డర్ ఇచ్చారు, 1/2 కేజీ ఇచ్చిన వాళ్ళు 1/2 కేజీ, కేజీ ఇచ్చిన వాళ్ళు కేజీ, ఇట్లా వాళ్ళందరికీ కూడా చక్కగా ప్యాకింగ్లు చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత మా పాపకి లంచ్ బాక్స్ ఇచ్చేసాను. ఆ తర్వాత గృహప్రవేశ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసాను. ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇంకా మిగతా 4 కస్టమర్స్ కూడా తీసుకెళ్ళిపోతున్నాను. ఈలోపు గిన్నెలు చూసారా, అందరూ అనుకుంటారు వంటలు చేసి తెగ సంపాదించేస్తుంది, తెగ ఉంటుంది అని. కానీ ఇక్కడ మీకు విషయం చెప్పమంటారా, వంటలు చేసేటప్పుడు అందం పోతుంది, ఆరోగ్యం పోతుందండి. ఈ రెండింటి కావాలి అంటే వంటల దాంట్లోకి రాకండి. అసలు నా మొహం చూసారా, మార్నింగ్ ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నానో. సో అలా ఉంటుందండి లైఫ్ స్టైల్ అనేది. ఏది ఈజీగా రాదండి, కానీ కష్టపడింది మాత్రం ఎప్పటికీ మన దగ్గర నుంచి పోదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఉచితంగా వచ్చింది ఏది ఉండదు, కష్టపడింది ఏది పోదు. అబ్బా సాంబా రాసేసుకో, చాలా బాగుంది లైన్ అంతే కనుక. ఇంకా వస్తూ మార్కెట్కి వెళ్ళిపోయి పూజకు కావాల్సిన పూలు తెచ్చేసుకున్నానండి. ఇది నా యొక్క సండే వ్లాగ్. మీ అందరికి నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.